హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారు, మా డాడీ కుకింగ్ చేస్తున్నాడు అనమాట. సో ఈజీగా అండ్ క్విక్గా అయిపోయి కిచిడి అయితే మా డాడీ ఈరోజు కుక్ చేస్తున్నాడు. కిచిడికి కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేశాడు. ఏం కట్ చేశారో చూసేద్దాం. క్యారెట్, పొటాటో, బ్రింజాల్, ఆనియన్ అండ్ చిల్లీ అయితే కట్ చేస్తాడు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బౌల్ పెట్టి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని సాజీరా వేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చిన దాల్ వేసుకోవచ్చు, మేము పెసరపప్పు వేసుకున్నాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని వేసి మిక్స్ చేసేసిన తర్వాత మనకి కావాల్సినంత పసుపు వేసుకొని మళ్ళీ క్యాప్ అయితే పెట్టేసుకుందాం. సో ముందు మా డాడీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయారనమాట. మళ్ళీ గుర్తొచ్చి అదైతే వేశారు. అండ్ మీరు ఇక్కడ ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకుంటారో దానికి సరిపడా వాటర్ అయితే మనం పోసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని క్యాప్ అయితే పెట్టేసుకుందాం. సో కొంచెం సేపటి తర్వాత వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అయితే దాంట్లో వేయాలి. మిక్స్ చేసి 10 to 15 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మన కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.